ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచి నీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్లు ఇవ్వడంలో సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్, ధాన్యం కొనుగోలులో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? అబద్ధ వాగ్దానాలు చేసుడు, 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. ఇక వశమైతే లేదు రాని భూములు అమ్మకానికి పెడతామంటూ అమ్మచ్చు, అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు. కానీ ఏదమ్మాలే ఏదమ్మద్దని విచక్షణ ఉండాలి కదా. యూనివర్సిటీలు అమ్ముతారా? ఇలా హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు, రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు. విలువైన భూములనే అని కథం పట్టుకుంటూ పోతే ఏమైనా మిగులుతుందా? ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచి నీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్లు ఇవ్వడంలో సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్, ధాన్యం కొనుగోలులో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? అబద్ధ వాగ్దానాలు చేసుడు, 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. ఇక వశమైతే లేదు రాని భూములు అమ్మకానికి పెడతామంటూ అమ్మచ్చు, అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు. కానీ ఏదమ్మాలే ఏదమ్మద్దని విచక్షణ ఉండాలి కదా. యూనివర్సిటీలు అమ్ముతారా? ఇలా హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు, రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు. విలువైన భూములనే అని కథం పట్టుకుంటూ పోతే ఏమైనా మిగులుతుందా?